వ్యూవర్స్, వెల్కమ్ టు అఖి మీడియా. భారతీయ యువతలో చాలా మందికి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది. ఇలా వెళ్ళాలనుకునే వారందరికీ H1B వీసా తప్పనిసరిగా ఉండాలి. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వం H1B వీసాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో అమెరికా వెళ్లి వచ్చే వాళ్లకు నిబంధనలు కొంచెం కఠినంగా మారాయి. అమెరికా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా H1B వీసాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అన్ని దేశాల వారికి విజ్ఞప్తి చేసింది. H1B వీసాల కోసం మార్చి 7వ తేదీ ఉదయం 10:30 నుండి మార్చి 24వ తేదీ రాత్రి 10:30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్ మరియు చైనా సహా పలు దేశాలకు చెందిన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా H1B వీసాలను జారీ చేస్తుంది. H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో వీసాదారుని యొక్క వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజును ఈ సంవత్సరం $10 నుంచి $125కు ఒక్కసారిగా పెంచారు. ప్రతి సంవత్సరం అమెరికా భారత్ కు H1B వీసాలను 65,000 మందికి మంజూరు చేస్తుంది. దీనికి కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవి కాకుండా వివిధ యూనివర్సిటీలలో ఉన్నత విద్య పూర్తి చేసిన 20,000 మంది విదేశీ విద్యార్థులకు H1B వీసాలను ఇస్తారు. ఇలా భారతీయులు ప్రతి ఏటా 85,000 మంది H1B వీసాలను అమెరికా నుండి పొందుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అఖి మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.